ఆనియన్స్ బాయిల్ కావాలి బాగా. ఆనియన్ స్ప్రింగ్స్ కూడా బాయిల్ అవ్వాలి. దీంట్లో సాల్ట్ కరెక్ట్గా వేసుకోవాలి. సాల్ట్, అదేవిధంగా లిటిల్ బిట్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. సో మనము ఇవన్నీ యాడ్ చేసేసరికి ఈ ఆయిల్ అనేటువంటిది కరెక్ట్ సరిపోతుంది. సో మనము జీలకర్ర, ఆవాలు అనేటువంటి కూడా యాడ్ చేసేసాం. సో ఈలోపు మనము చపాతీ పిండి అనేటువంటిది కలిపి రెడీ పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఈడ మనం 1 by 1 వేసుకుంటూ ఉండాలి. సో ఫస్ట్ వంకాయలు వేస్తున్నాం. వంకాయలు ఇవి 2 minutes బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాప్సికమ్ వేసేస్తాం. క్యాప్సికమ్ తర్వాత దొండకాయ ఇదే నా గుండెకాయ, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. నెక్స్ట్ క్యాలీఫ్లవర్, వేసేసేయాలి. వీటిని మగ్గనిచ్చేయాలి. సో మనం వీటిపైన మూత పెట్టేద్దాం. మధ్య మధ్యలో ఇలాంటి స్టఫ్ తినాలి. సో ఇలా మూత అనేది పెట్టేసేయాలి. ఆవిరితో బాగా మగ్గుతుంది. సో మనం 2 minutes వెయిట్ చేద్దాం.